హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ సౌభాగ్య ఆంటీ. మనం పొట్లకాయ పెరుగు కర్రీ చేసుకుందాం. చూడండి, పొట్లకాయ పెరుగు కర్రీకి కావలసిన పదార్థాలు: పొట్లకాయలు, పెద్దఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర. పొట్లకాయలు తీసుకున్నాను. చెన్నైలో ఈ పొట్లకాయలే దొరికినాయి. మనం వీటిని చిట్టి పొట్లకాయలు అంటాం కదా, కానీ ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్. పొట్లకాయలు పైన తెల్లగా ఇలా ఉంటుంది కదా, దీన్ని సాల్ట్ కళ్ళుప్పేసి శుభ్రంగా రుద్ది పెట్టుకున్నాను అనమాట నీట్గా. లేకపోతే ఇలా కడగపోతే పొట్లకాయలు కొంచెం వాసన వచ్చి అనిపిస్తాయి అనమాట. అలా కట్ చేస్తే డైరెక్ట్ చేయకూడదు, ఇలా శుభ్రంగా రుద్ది పెట్టుకోవాలి. పెద్దఉల్లిపాయలు 2 చేసుకొని, అన్నీ పెద్దఉల్లిపాయలు ఫస్ట్ సన్నగా తరిగి పొడవు ముక్కలు కట్ చేసుకోండి, బాగుంటాయి. వేసుకొని రుచికి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్లో పెద్దఉల్లిపాయ ముక్కలు వేసి, కొంచెం ఇదిగో పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ పచ్చిమిర్చి కూడా చీలికలు చేసి వేసుకోండి. సన్నగా తరిగితే అంత అనిపించదు. కర్రీ మధ్యలో ఈ చీలికలు తగులుతా తింటా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి కూడా వేగాక కొంచెం ఇదిగో కరివేపాకు రెబ్బ ఒకటి ఆయిల్ వేసి ఫ్రై అయ్యాక అప్పుడు ఈ పొట్లకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫ్రై కదా, మెత్తగా అయిపోయి కనిపించవు అనమాట. బాగుంది. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ముక్కలు ముక్కలు కనపడతా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా వేసి పసుపు, సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని బాగా వేగాక కొంచెం అప్పుడు మనకు రుచికి సరిపడా మనం ఎంత తినగలిగితే అంత కారం వేసుకొని బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకొని అప్పుడు కర్రీ స్టవ్ మీద నుంచి దించి పక్కకు పెట్టి ఒక 5 మినిట్స్ అలా కర్రీ ఆరనియాలన్నమాట. వేడి ఉన్నప్పుడు పెరిగేస్తే పెరుగు విరిగిపోయింది కదా, బాగోదు. కొంచెం 5 మినిట్స్ కూర చల్లారితే అప్పుడు మనం దీంట్లో పెరుగు కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే పెరుగు పొట్లకాయ చాలా బాగుంటుంది. ఇది నేను చేసే విధానం అన్నమాట. సింపుల్గా నీట్గా తొందరగా అయిపోయింది. పెరుగు పొట్లకాయ చాలా టేస్ట్ ఉంటుంది. వేరే ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలానే చేస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది. రండి చూద్దాం ఎలా చేయాలో చూపిస్తాను. పొట్లకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాను. చూడండి, పొట్లకాయ ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు స్టవ్ మీద అన్నీ పెట్టి కొంచెం కూరకు సరిపడా ఆయిల్ వేసి అందులో పెద్దఉల్లిపాయ ముక్కలు వేసాను. చూడండి, కొంచెం ఫ్రై అవ్వాలి. వేసి కొంచెం పసుపు వేసాను. చూడండి వేస్తున్నాయి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, చీలికలు చేసి ఆ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు రెప్పలు మరి ఎర్రగా ఏమీ ఎగవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడితే చాలు. మనం పొట్లకాయ ముక్కలు వేస్తున్నాం కదా, ఈ పొట్లకాయ ముక్కలు వేగేలోపు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా చాలా మెత్తగా ఎర్రగా వేగిపోతాయి అన్నమాట. లేకపోతే ముందలే ఎర్రగా అయిపోతే ఈ మాడిపోయి నల్లగా అయిపోతాయి. పొట్లకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు చూడండి పొట్లకాయ ముక్కలు వేస్తాను. కొంచెం పొట్లకాయ ముక్కలు వేసి ఇలా ఉల్లిపాయ ముక్కలు, పొట్లకాయ ముక్కలు ఇలా కలుపుకోవాలన్నమాట. పొట్లకాయ ముక్కలు తొందరగానే మెత్తబడితే పొట్లకాయ ముక్కలు వేయగానే కొంచెం సాల్ట్ రుచికి సరిపడా, మనం కూర ఎంత అయితే చేసుకున్నామో దానికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం లాస్ట్లో మనం పెరుగు కలుపుతున్నాం కదా, ఇది మనకు పెరుగు పొట్లకాయ కదా, కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి. కొంచెం ఎక్కువే పట్టిద్ది, మామూలు ఫ్రై కంటే కూడా కొంచెం ఎక్కువ పట్టిద్ది. ఎందుకంటే మనం పెరుగు వేసుకుంటున్నాం కదా, లాస్ట్లో పెరుగు కలుపుతాం కదా, అందువల్ల ఇందులో కొంచెం ఎక్కువ పట్టిద్ది అన్నమాట సాల్ట్. మామూలు ఫ్రైలో వేసుకున్నట్టు కొంచెం వేసుకున్నాం అనుకోండి, మనం పెరుగు కలిపాక అప్పుడు సాల్ట్ సరిపోకుండా చప్పగా అనిపించింది అనమాట. అప్పుడు కూడా కలుపుకోవచ్చు, సరిపోకపోతే సాల్ట్ ఏం కాదు. కానీ నేను కొంచెం ఎక్కువ చూసుకొని వేసుకుంటాను అనమాట ఇప్పుడే ఫ్రైలోనే. అప్పుడు పెరుగు కలిపేసి తినేసేస్తాం అనమాట.
మళ్ళీ అప్పుడు చూసుకొని వేసుకొని ఇన్ని లేకుండా అనమాట. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా బాగా నీట్గా. దీని మీద మనం మూత పెడితే తొందరగా మగ్గుతాయి అన్నమాట. రండి పొట్లకాయ ముక్కలు ఎలా మగ్గినాయో చూద్దాం. ఇంకా చూడండి పొట్లకాయలు ఎంత బాగా ఫ్రై అయినాయో చూడండి. నీట్గా ఆయిల్ కూడా వదిలిపెట్టేసరికి చూడండి కర్రీ అప్పుడు ఫ్రై అయినట్టు అనమాట. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పొట్లకాయ ముక్కలు అన్నీ ఒకే లెవెల్లో మగ్గినాయి చూడండి. అందుకే ఎప్పుడు ఫ్రైలో మనం ఉల్లిపాయ ముక్కలు ఫస్టే రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనియకూడదనమాట. అయితే మామూలు మనం వేసిన ఏ కూరగాయ ముక్కలు వేసినా అవి వేగేలోపు ఈ నల్లగా అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా కొంచెం అలా మగ్గనిచ్చి పొట్లకాయ ఏ కర్రీ ముక్కలైన పొట్లకాయ, దొండకాయ, బెండకాయ ఏది వేసినా అప్పుడు వేసుకుంటే ఆ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఈ ఉల్లిపాయలు కూడా రెడ్గా ఫ్రై అయ్యి నీట్గా ఉంటాయి అన్నమాట. నల్లగా కనపడకుండా బాగుంటాయి చూడండి. పచ్చిమిర్చి, పొట్లకాయ, ఉల్లిపాయలు అన్నీ సమలెవెల్లో ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకున్నాం. మనం చేసుకుంటున్న కారం ఆంధ్ర మసాలా కారం అన్నది. మొన్న మీకు వీడియో పెట్టే కదా నా ఛానల్లో తయారు చేసుకున్న అన్ని మసాలాలు వేసి తయారు చేసుకున్న కారం. పెరిగేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాం. మీకు ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి మీ రుచికి సరిపడా వేసి. కూరలో ఎప్పుడైనా కారం వేయగానే ఫ్రైల్లో కూర వస్తుందని స్టవ్ ఆపేయకూడదనమాట. కొంచెం మంట సిమ్లో పెట్టుకుని కొంచెం మగ్గనియాలి. ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు అయితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కారం కూడా ముక్కలకంతా పట్టి పచ్చివాసన రాకుండా నీట్గా మగ్గుతుంది అన్నమాట. అలా సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కొంచెం సేపు స్టవ్ మీద అలా ఉండనియాలన్నమాట. పొట్లకాయలు బాగా ఫ్రై అయినాయి, చాలా కలర్ఫుల్గా కనపడుతుంది కదా పొట్లకాయ ఫ్రై. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. మనం కారం వేసి స్టవ్ ఆపేసుకొని మనం కర్రీ దింపుకుందాం. కర్రీ స్టవ్ మీద నుంచి కింద పెట్టుకున్నాం కదా. ఫ్రై అయ్యి అంతా అయ్యాక ఇది కొంచెం చల్లారింది చూడండి. 5 మినిట్స్ ఆగాలి. 5 మినిట్స్ ఆగితే అది నీట్గా చల్లారింది. ఇందులో కొంచెం పెరుగు మన దగ్గర అనుకోండి, ఊరి దగ్గర మంచి గేదె పాలు తోడబెట్టుకొని మంచి చిక్కటి పెరుగు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పెరుగు కొంచెం వేసుకొని కర్రీలో కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ, తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ. పెరుగు మన ఇష్టం అనమాట, ఎంత అంటే అంత. ఇలా బాగా కలుపుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది. ఇలా ఎక్కువ పెరుగు తినేవాళ్ళు ఎక్కువ కలుపుకోండి, కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ. మనకి చూడండి కలర్ఫుల్గా నీట్గా కనబడుతుంది చూడండి. ఇలా పెరుగు కలుపుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర చూడండి ఎంత బాగుంది. ఎమ్మి పొట్లకాయ పెరుగు కర్రీ. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.